జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ఈ రోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా వ్యాప్తంగా 8 సెంటర్లు 2161 విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షలకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దేవరాజన్ తెలిపారు. కాగా దూర ప్రాంత విద్యార్థులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేసి పరీక్ష కేంద్రాలకు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేశామని ఆయన అన్నారు. అదేవిధంగా పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈరోజు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైనవి. ఈరోజు అంటే ఫిబ్రవరి 28 నుంచి మార్చి 16వ తేదీ వరకు మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రథమ సంవత్సరం అండ్ రెండవ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించబడుతున్నవి. ఈరోజు ఫస్ట్ డే. ఈరోజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్ష ప్రారంభమవుతున్నది. దీనిలో మన జిల్లా తరఫున ఈరోజు మొత్తం 8 సెంటర్లలో 2161 మంది విద్యార్థులు ఈరోజు పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్థులందరికీ కూడా అన్ని పరీక్షా కేంద్రాలలో ఏ రకమైనటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఎక్కడ కూడా మాల్ ప్రాక్టీస్ జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. సిబ్బందికి కూడా విద్యార్థులకు ఎక్కడ అసౌకర్యం జరగవద్దు, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించడానికి మా అధికార యంత్రాంగం కూడా సిద్ధమైంది. చాలా చక్కగా పరీక్షలు నిర్వహించి మరి పిల్లల భవిష్యత్తుకు మనం చక్కని పునాది వేయడానికి మరి ఈరోజు పరీక్షలతో మనకు ప్రారంభిస్తున్నాం. పరీక్షల్లో ఎక్కడ విద్యార్థులకు జిల్లాలోని ఏ విద్యార్థికి కూడా ఎక్కడ చిన్న అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఆర్టీసీ వారు బస్సులను ఏర్పాటు చేశారు. విద్యార్థులు దూరం నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఆర్టీసీ బస్సులను యూజ్ చేసుకొని సకాలంలో మన సెంటర్లకు చేరుతున్నారు. విద్యార్థులందరికీ తల్లిదండ్రులందరికీ కూడా చెప్పేది ఏంటంటే సకాలంలో సెంటర్కు చేరాలని చెప్పేసి విద్యార్థులను కోరుతున్నాం. కాబట్టి మనకు బస్సెస్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. దూరంగా ఉన్న విద్యార్థులు కూడా సకాలంలో మనకు పరీక్ష కేంద్రానికి చేరినట్లయితే పిల్లలు ప్రశాంతంగా పరీక్షలు రాసుకునేటువంటి అవకాశం ఉన్నది. 1 నిమిషం ఆలస్యం నిబంధన కూడా అమల్లో ఉంది. కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకొని చక్కగా ప్రశాంతంగా పరీక్షలు రాసుకోవాలని, పరీక్షలు అంటే భయపడొద్దని, మంచిగా నీట్గా పరీక్షలు రాసుకొని అందరూ కూడా మంచి ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సందర్భంగా కోరుతున్నాం. సెకండ్ ఇయర్ అంటే ఆల్టర్నేట్ డే పరీక్షల నిర్వహణ అనేది జరుగుతుంది. ఈరోజు 28, ఈరోజు ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. రేపు సెకండ్ ఇయర్ 29 సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. సెకండ్ ఇయర్ విద్యార్థులు మన జిల్లాలో 1764 మంది పరీక్షలు రాస్తారు రేపటి నుండి. సో వాళ్ళకు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఎక్కడ కూడా అసౌకర్యం జరగకుండా ఏర్పాటు పూర్తి చేయడం జరిగింది. జిల్లాలో అన్ని పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ పరీక్షలు అనేవి నిర్వహించడం జరుగుతున్నది. ఎక్కడ కూడా మాల్ ప్రాక్టీస్ జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నాం. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం.